హాయ్ ఫ్రెండ్స్, ఈ సీజన్లో చింతకాయలు చాలా వస్తున్నాయి కదా. మనము తీసుకొని వచ్చి దంచుకొని ఉప్పు పసుపు వేసుకొని పెట్టుకొని ఉంటే 2 సంవత్సరాలైనా ఖరాబు కాదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు పచ్చిమిరపకాయలతోటి కానీ పండు మిరపకాయలతో కానీ కొంచెం తీసుకొని నూరుకొని తింటే చాలా బాగుంటుంది. మనము చింతకాయలను తీసుకొని వచ్చి వాటిని మంచిగా కడిగి ఆరబెట్టి మనము రోట్లో దంచుకుంటే చాలా బాగుంటుంది. నేనైతే కిలో చింతకాయలు తీసుకొని వచ్చి కడిగి ఆరబెట్టి వాటిని మంచిగా రోట్లో వేసి దంచాను. కిలోకి 1/2 కిలో ఉప్పు వేసి కొంచెం పసుపు వేసి జీలకర్ర మెంతుల పొడి వేసి మెత్తగా దంచుకోవాలి. ఆ దంచిన దాన్ని మనం ఒక డబ్బాలో వేసుకొని నిల్వ ఉంచుకుంటే 2 సంవత్సరాలైనా ఖరాబు కాదు. కొన్ని పచ్చిమిరపకాయలని రోట్లో వేసి దంచి దాని లోపల మనము ఉప్పు పసుపు వేసిన చింతకాయ ముద్దని దాంట్లో వేసి మళ్ళా నూరి దాని లోపలికి మంచిగా ఎండుమిరపకాయలు మినప్పప్పు వేసి మంచిగా తాలింపు పెడితే మనం వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ చింతకాయ పచ్చడి తింటే కమ్మగా ఉంటుంది. మీరు కూడా ఇలా చింతకాయ పచ్చడిని తయారు చేసుకొని ఉంటే మా వీడియోకి ఒక లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, మేము కూడా ఇలా చేసుకుంటామని చెప్పి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినందుకు.